హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే స్త్రీలు తెలుసుకోవాల్సిన 9 విషయాలు అవేంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది ఆడవాళ్ళు నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ ఉంటూ తెల్లవారిన తర్వాత అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత నిద్రలేసి అప్పుడు బయట ఊడ్చి చల్లి ముగ్గేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయంత్రం కూడా ముగ్గేస్తున్నారు. అలా ముగ్గు వేయడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు రాదు. పెళ్ళైన స్త్రీ ఖచ్చితంగా ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఊడ్చి బయట ముగ్గు వేస్తేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే శుక్రవారం మంగళవారం రోజున మన ఇంటి ముందు కుంకుమ పసుపు కూడా ముగ్గులో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం మన ఇంట్లోకి కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. చాలామంది సాయంత్రం పూట ముగ్గు వేస్తున్నారు. అలా అస్సలు వేయకూడదు. అలా వేయడం వల్ల మనం పేదరికంలోకి వెళ్ళిపోతాము. అలాగే మన ఇంట్లో అయితే డైలీ పూజ చేస్తూ ఉంటారు చాలామంది. అంటే కొంతమంది చేస్తూ ఉంటారు, కొంతమంది మంగళవారం సోమవారం ఏదో ఒక రోజు వాళ్ళకు అనువైన రోజున మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు వారానికి ఒక్కసారైనా మనం పూజించే దేవుని పటాలను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ పటాలను మనం మంగళవారం శుక్రవారం రోజున అస్సలు శుభ్రం చేసుకోకూడదు. అలాగే మహిళలకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5వ రోజు పూజ చేసుకోవచ్చా అంటే ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మనం పడుకున్న దుప్పట్లు కానీ ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి మన ఇంట్లో పసుపు నీళ్ళు చల్లి కావాలంటే పూజ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే తర్వాత రోజైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత మనం పడుకున్న దుప్పట్లు కానీ అన్నీ పిండుకున్న తర్వాతనే మనం దీపారాధన చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనం గోరింటాకు కానీ మనం గాజులు కనుక మన అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెచ్చుకున్నట్లయితే మన ఇంటికి అంటే మన అత్తవారింటికి సౌభాగ్యం కలుగుతుంది. మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. అంటే మనం నిండు నూరే సుమంగలిగా ఉంటాము. అలాగే మనము మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ముందు మనం ఎర్ర గాజులను పెట్టి పూజ చేసిన తర్వాత ఆ గాజులను మనం వేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అని అర్థం. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా తల మీద సింధూరం పెట్టుకొని పూజ చేయాలి. అలాగే గాజులు వేసుకోవాలి. మరియు తలలో కూడా ఒక పువ్వు పెట్టుకొని మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సి ఉంటుంది. జుట్టు విరబోసుకొని అసలు పూజ చేయకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవికి మన మీద కోపం వస్తుంది. ఇంకా మంచి జరగాలంటే మన ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటోకి మట్టి గాజుల దండను సమర్పించినట్లయితే మన ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. మనం ధనవంతులం అవుతాము. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పుట్టింటి ఒడి బియ్యాన్ని ఎవరు పోసుకోవట్లేదు. కనీసం పెళ్ళైన ప్రతి ఒక్క జంట 5 సంవత్సరాలకి ఒక్కసారన్నా పుట్టింటి ఒడి బియ్యాన్ని మనం పోసుకోవాలి. ఆ పోసిన బియ్యాన్ని మనం ఇంటికి తీసుకొని వచ్చి ఒక నిద్ర అయిన తర్వాత ఆ బియ్యాన్ని మన అమ్మ వాళ్ళందరినీ పిలిచి ఆ బియ్యం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పసుపు బొట్టును మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మనం నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉంటాము. అలాగే మన ఇంటికి కూడా మంచి జరుగుతుంది. అలాగే మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి, మనం ఆర్థికంగా స్థిరపడాలి అనుకుంటే మనం ఎప్పుడు కూడా మన ఇల్లునంతటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది. మనం అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. అలాగే చాలామంది నైట్ భోజనం చేసిన తర్వాత ఇంట్లో గిన్నెలన్నింటినీ అలాగే పెట్టి పడుకుంటారు. అలా అస్సలు పడుకోకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు. సింక్ అంతా నీట్గా చేసుకొని మాత్రమే నిద్రపోవాలి. సింకులో గిన్నెలన్నీ పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరగదు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇది అండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.